వందనాలు సిస్టర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుని నేటి వాక్యధారాన్ని ప్రారంభించుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు మాటలేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జాలత్వమును చేయనట్లును ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. అంతే పాస్టర్ గారు, ఇంకా చదవాలా? 17 వచనం చదువుకుందాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడ్ల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిచ్చును, మరియు అతనికి తెల్ల రాతినిచ్చును. ఆ రాతి మీద చెక్కబడినాక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అలాగే ఈ దినమంతా కూడా మీ కాపుదల మా నుంచి ఈ సాయంకాల సమయములో మీ సన్నిధిలో మీ పాదాల చింత మేమంతా ఇలాగను కూడుకుని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. అలాగనే ప్రభా, మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనుచు. ఏ జ్ఞానమైతే నాయన మాకు అవసరమో, ఏ జ్ఞానమైతే మా జీవితాలను వెలిగిస్తూ దారిని చూపిస్తుందో అట్టి జ్ఞానమును మాకు దయచేయమని మరి పాత నిబంధన భక్తులంతా కూడా నాయన మరి ఎంతగానో ప్రార్థించారు. ప్రభా, మరి మేము కూడా నాయన అనుదినము ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీ సన్నిధిలో ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ఆయన మేము వినుచుండగా ప్రభా, మీ యొక్క గొప్ప స్వరము విప్పి ఆయన మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొంచున్నాం. త్వరపడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీ కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకొచ్చున్నాం. నిండారుగా దీవించి ఆశీర్వదించండి. రావలసిన ఆశీర్వాదములన్నీ కూడా నాయన వారికి మెండుగా అందించమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఇమానుయేల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో మరి అనేక మంది విశ్వాసులు ఉంటుండగా ప్రభు, మరి కొద్దిమంది వాక్యం నిమిత్తమై ఆయన శ్రద్ధ కలిగి వస్తూ ఉండగా ప్రభు, మరి ఆయన ప్రతి వారికి ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉండదని సెలవించున్నారు. మరి విశ్వాసాన్ని బట్టి నాయన తగిన జీతం ఇచ్చి అలాగనే ప్రభు ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచమని ప్రార్థించి వేడుకొచ్చున్నాను. అలాగనే ప్రభు, మరి అనేక మంది కూడి వచ్చుటకు మీ కృపను సహాయమును దయచేయమని మీ యొక్క సన్నిధిలో గోజాడుతున్నాం తండ్రి. మీ చేరి పట్టి నడిపించండి. అలాగే ప్రభు, వాక్యం ప్రకటిస్తున్న నాకు నాయన మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనము గత సెషన్స్లో ఎన్ని సంఘాల గురించి మాట్లాడుకున్నాం జ్ఞాపకం ఉందా? ఇప్పటి వరకు 2 సంఘాల గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఎఫెసులో ఉన్న సంఘము
అలాగే స్మరణలో ఉన్న సంఘం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎఫెసు సంఘం అంటేనే మనము భయంకరమైన విగ్రహారాధన అని మనం చూసాం. ఎందుకంటే పౌలు గారి ప్రయాణాల్లో ఎఫెస్కు వచ్చినప్పుడు అక్కడ అర్తమీదేవి గుళ్ళు, ఆ గుళ్ళను అమ్మటము, విపరీతమైన గోల చేయటము, ఇవన్నీ చూసాము. అయితే ఆ సంఘం వారిని దేవుడు హెచ్చరిస్తూ అలాగే వారి మంచి పనులను జ్ఞాపకం చేసుకుంటూ చెప్పిన మాటలు మనం చూసాం. అలాగే స్మరణలో ఉన్న సంఘాన్ని కూడా దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. అంటే వారి పరిస్థితులను బట్టి దరిద్రతలో ఉన్నారు, కానీ ఆత్మీయ స్థితిలో చాలా ధనవంతులై ఉన్నారు అని సంఘానికి గొప్ప బిరుదును అందించాడు దేవుడు. దేవుని యొక్క సాక్ష్యము మన జీవితాల్లో ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎవరెవరో సాక్ష్యము మన గురించి ఇవ్వలేదు అనే దానికంటే దేవుని దృష్టిలో మన సాక్ష్యము గొప్పదై ఉండాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంఘము దరిద్ర స్థితిలో పేదరికమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆత్మీయ స్థితిలో ఎంతో ఉన్నతమైన స్థితిలోను ధనవంతులుగాను ఉన్నారు. మనం ఉన్నామా? ఆత్మీయ స్థితిలో ధనవంతులుగా ఉన్నామా? మనము పేద స్థితిలోనే ఉన్నామా? ఇంకా లేదండి మేము మిడిల్ క్లాసే, మా జ్ఞానం కూడా మిడిల్ క్లాసే అంటారు. దీనిలోనూ కూడా మిడిల్ క్లాసేనండి, మేము అటు పైకి పోలేము, ఇటు కిందకి రాలేము. ఆత్మీయ జ్ఞానాన్ని దినదినము పెంపొందించుకోవాలనే దేవుడు ఆశపడుతూ ఉంటాడు. సో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలాగే ఇక్కడ 3వ సంఘమైన పెర్గములో ఉన్న సంఘానికి ఈరోజు దేవుడు రాస్తున్న మాటలను యోహాను గారి చేత రాయించినప్పటికీ, ప్రభు అయిన క్రీస్తు ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఆ సంఘాన్నే కాదు నేటి సమాజానికి కూడా చాలా దగ్గరగా ఈ మాటలు మనకు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు మ్యాచ్ అయిపోతాయి. ఆనాటి ఉన్న సంఘ పరిస్థితులను బట్టి ఆ మాటలు రాశారండి అని చెప్పుకున్నప్పటికీ, మనం నేటి సమాజపు స్థితిగతులను కూడా మనం పరిశీలిస్తే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. ఏమంటున్నాడో చూడండి ఒకసారి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. మొట్టమొదటనే ఆయన అంటున్న మాట, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అంటే ఒక పాజిటివ్ వైబే ఇక్కడ కనబడుతుంది. అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. మంచి సాక్ష్యాన్ని సంఘానికి ఇస్తూ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ స్మరణలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నప్పుడు, శోధనలో ఉన్నా కానీ, మీరు ఎటువంటి బాధాకరమైన స్థితిలో ఉన్నా కానీ మీరు ఆనందంగా ఉండండి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఈ సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు, మీరు సాతాను సింహాసనం ఉన్న స్థలము. సింహాసనం వేసుకొని ఎవరు కూర్చుంటారు జనరల్గా చెప్పండి? సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికి ఉంటుంది? సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికి ఉంటుంది? ఎవరు కూర్చొని ఉంటారు సింహాసనం మీద? సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉంటారండి జనరల్గా? రాజు, చక్రవర్తి. మిగిలిన వాళ్ళకి తెలీదా, లేకపోతే కావాలనే చెప్పట్లేదా? అవసరం లేదులేండి మాకు. సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉంటారు? రాజు కూర్చొని ఉంటాడు. రాజు కూర్చొని ఉంటాడు. ఇక్కడ రాజుగా కూర్చున్న వ్యక్తి ఎవరని చెప్తున్నాడు దేవుడు? సాతాను. అంటే అర్థము పరిపాలన అక్కడ ఎవరు చేస్తున్నట్టు? పరిపాలన ఎవరు చేస్తున్నట్టు? సాతాను పరిపాలిస్తున్నట్టు. అంటే పరిపాలన ఏ పరిపాలన కింద ఉన్నారు అని అంటే సాతాను పరిపాలన కింద ఉన్నారు. సాతాను పరిపాలన
కింద ఉన్నారు. అట్ ద సేమ్ టైం రెండవ మాటలో దేవుడు అంటున్న మాట సాతాను కాపురం ఉన్న స్థలములో అంటున్నాడు. ఇందాక సాతాను ఏకంగా పరిపాలించే స్థాయిలో ఉన్నాడు. పరిపాలించే స్థాయిలో సాతాను ఉన్నాడు. అలాగే కాపురం ఉండటం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబాల మధ్య అన్యులు కూడా కాపురం ఉంటున్నారు అంటే ఎక్కడ ఉంటున్నారని అర్థం? మీరు కాపురం ఉండే ప్రదేశాలలో అన్యులు కూడా కాపురం ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? మీ మధ్య ఉంటున్నట్టేనా? అంతే. ఎస్. అంటే ఇక్కడ ఒకటి సాతాను పరిపాలన కింద సాతానుతో మమేకమైపోయి ఈ స్థలాల్లో ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఆ సంఘపు స్థితిని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే అలాంటి పరిస్థితులున్న సమయంలో అంతిపయ అనే ఒక డాక్టర్, యాక్చువల్గా ఆ రోజుల్లో ఆయన ఒక డాక్టర్, ఒక నర్సింగ్ నడిపించుకుంటూ దేవుని సువార్తను రహస్యంగా చెప్తూ ఉండేవాడు అనమాట వచ్చిన పేషెంట్లందరికీ. ఇది తెలిసిన రోమీలు ఆయన్ని బాగా మసిలే ఒక గిన్నె ఉంటే ఆ గిన్నె కింద మంట పెట్టి అందులో ఆయన వేశారు. విపరీతమైన కింద నుంచి మంట పెడితే ఆ మంటకి కాలిపోయాడు వ్యక్తి. అంత ఘోరమైన శిక్షను అతనికి విధించారు అంతిపై అనే అతనికి. అంటే కళ్ళ ముందు యేసుని తలిస్తే, యేసుని గురించి మాట్లాడితే, సువార్తను ప్రకటిస్తే ఇంత భయంకరమైన శిక్ష ఉంటుందా, అంత శిక్ష ఉంటుందా అని తెలిసినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడవకుండా ప్రభువు నామాన్ని చేపట్టి అలాగే ఉన్నారు కదా. మీ విశ్వాసం ఎంతో గొప్పదని దేవుడు తన స్వరముతో చెప్తూ ఉన్నాడు. ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. ముఖ్యంగా ముందుగా మనము ఈ రోజున ఆలోచించేది ఏంటి అని అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలము అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం సాతాను కాపురం ఉన్న స్థలము అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనము సాతాను కాపురం ఉండే లోకంలో ఉన్నామా లేదా? సాతాను కాపురం ఉండే లోకంలోనే ఉన్నాం. సెకండ్ క్వశ్చన్, సాతాను కాపురం ఉండే ఇంట్లో ఉన్నామా? సాతాను కాపురం ఉండే ఇంటిలో ఉన్నామా? రైట్. సాతాను కాపురము లేని ఇల్లు అని అంటే ఆ ఇంటిని ఏమనొచ్చు? జనరల్గా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లెస్డ్ హౌస్, ఆశీర్వదింపబడిన గృహము, లేక యోగ్యమైన గృహము అనొచ్చా? యోగ్యత కలిగిన యోగ్యమైన గృహము అనొచ్చా? అనకూడదా? అనొచ్చు. సో యోగ్యమైన గృహము మీది అయి ఉండాలి అని అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మనం ఈ రోజున చూద్దాం. మనం సాతాను కాపురం ఉండే లోకంలో ఉన్నాం, కానీ సాతాను కాపురం ఉండే ఇంటిలో ఉన్నామా మనము? అలాంటి ఇంట్లో ఉంటే మరి దీవెనలు వస్తాయా? మనకి ఆశీర్వాదాలు వస్తాయా? లేక ఇంటిని యోగ్యకరమైన ఇంటిగా మార్చుకోవాలి, లేక యోగ్యమైన గృహంగా పిలువబడాలి, ఆశీర్వాదాలు కావాలి మనకి దేవుడి నుంచి అని అంటే గృహం ఎలా ఉండాలో చూద్దాం. అంటే గృహము అంటే నథింగ్ బట్ ఇల్లు, మనము నివసించే ఇల్లు. ఇట్ మే బి ఏ కన్స్ట్రక్టెడ్ హౌస్, ఇట్ మే బి ఏ రెంటెడ్ హౌస్, ఆర్ ఇట్ మే బి ఏ హౌస్ విచ్ వాజ్ బిల్ట్ బై అస్. మన చేత కట్టబడిందైనా కానీ, అద్దెకున్న ఇల్లు అయినా కానీ, లేక ఏదైనా కట్టబడినది మనం కొనుక్కున్న స్థలమైనా కానీ, ఆ ఇంటిలో ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉందా లేదా, మనము యోగ్యమైన ఇంట్లో ఉంటున్నామా లేదా అనేది మీరు ఇవన్నీ అయిపోయాక, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చెప్పాక మీరు చెప్పండి నాకు, ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి, సో నేను యోగ్యకరమైన ఇంట్లోనే ఉంటున్నాను అని ఒప్పుకుంటారా? లేదా సాతాను కాపురం మా ఇంట్లో కూడా ఉంటుంది అని ఒప్పుకుంటారో చూద్దాం. సో మొదటిగా యోగ్యకరమైన గృహముగా ఉండాలి అని అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఉండాలి అంటే ఆ గృహము ప్రార్థనా గృహముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి ఆ గృహము? ఆ ఇల్లు ఎలా ఉండాలి? ప్రార్థనా గృహముగా ఉండాలి. అంటే మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా గృహముగా ఉండాలి. ఉందా మన గృహము? మన ఇంటిలో వారందరూ కలిసి ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తూ
దేవుణ్ణి కోరుకుంటూ అనుదినము ప్రార్థన ఇంట్లో జరుగుతూ ఉందా? ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాము. నిజంగా మనం పాత నిబంధన గ్రంథంలో కనుక చూస్తే, కొత్త నిబంధన గ్రంథమైనా కానీ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు. ప్రార్థన ద్వారా ఎలాంటి వాటిని పొందుకోవచ్చో మనకు తెలుసు. కానీ ఏదైతే మనకు అన్నీ తెచ్చిపెడుతుందో అదే మన జీవితాల్లో కొరతగా ఉంది ఈ రోజుల్లో అని చెప్పడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రార్థన చేయటానికి చాలా వెనకడుతూ ఉంటారు. ఇంట్లో ముఖ్యంగా ప్రార్థన అనేది ఉండాలి. సాధు సుందర్ సింగ్ అని ఉన్నారు కదా, మీకు తెలుసా ఆయన? ఆయన ఒక మాట అనేవారు. ఏం మాట అంటే, దేవుణ్ణి ప్రార్థించటము అంటే మనకు కావలసిన వాటిని దేవుణ్ణి అడగటం కాదు, దేవుణ్ణే కావాలని కోరుకోవటమే ప్రార్థనట. ఎంత లాజిక్ ఉంది చూసారా ఇందులో. మనకు కావలసిన అవి కావాలి ఇవి కావాలని ప్రార్థించడం కాదు, కానీ దేవుడే నాకు కావాలి అని కోరుకోవడం ఎంత గొప్ప విషయం. దేవుడే మన పక్షానుంటే కావాల్సిందేముంది? దేవుడే మన పక్షానుంటే మనకి రావాల్సిందేముంది, కావాల్సిందేముంది? ప్రార్థన అంటే మనకు కావాల్సిన వాటిని అడగటం కాదు. నాట్ సీకింగ్ ద థింగ్స్ యూ రిక్వైర్, బట్ ప్రేయింగ్ గాడ్ ఈజ్ సీకింగ్ గాడ్. దేవుణ్ణి వెతకటము, దేవుణ్ణి నాకు కావాలి అని కోరుకోవటమే నిజమైన ప్రార్థన అని చెప్పి. నిజంగా మనం ప్రార్థించడంలో మీరు హానెస్ట్గా చెప్పండి, మనం ప్రార్థించే ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మన కోరికలు తప్పితే మిగిలిన ఏమైనా ఉంటాయా? మోస్ట్లీ మన కోరికలే ఉంటాయి. మా అనుదిన ఆహారం దయచేయమని కానీ, ఆర్థిక స్థితిగతులను కానీ, పిల్లల పరిస్థితులను కానీ, మన భవిష్యత్తు కానీ, మన గతం కానీ, ప్రతిదీ కూడా మనని బట్టే ఉంటుంది. ప్రభువా నువ్వు నాతో ఉండు అనే ప్రార్థన ఉంటుందా? నువ్వు నాతో నడువు ఉంటుందా? నీ సహవాసం నాకు ఇవ్వు ఉంటుందా? ఇలాంటి ప్రార్థన? ఇలాంటి ప్రార్థనా గృహం అయి ఉంటే సాతాను ఆ ప్రార్థన ద్వారా కట్టబడే గోడలను కూల్చి లోపలికి రాగలడా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట, చక్కని మాట ఉంది. అది ఏ సందర్భంలో రాయబడిందో మీరు గెస్ చేసి చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చూద్దాం. పదవ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇది ఎవరితో అంటున్న మాటలు? శిష్యులతో చెప్పిన మాట. వెరీ గుడ్ అండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట. మీరు రకరకాల ప్రదేశాలకి సువార్త చెప్పడానికి వెళుతూ ఉన్నారు. వెళ్ళినప్పుడు సువార్త నిమిత్తమే మీరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బస చేయడానికి ఎలాంటి ఇళ్లను వెతుక్కోమంటున్నాడు? అక్కడ ఏం రాయబడి ఉంది? ఎలాంటి ఇంటిలో బస చేయమని చెప్తున్నాడు దేవుడు? యోగ్యమైన గృహము. యోగ్యమైన అంటే బసను ఏర్పాటు చేసేదిగా ఉండాలి. అలాగే దేవుని ప్రార్థనా గృహముగా ఉండాలి. మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. నా ఇల్లు ప్రార్థనా మందిరం అని పిలువబడును. చూడండి. సో నీ ఇంటిలో అనుదిన ప్రార్థన ఉన్నదా? యోగ్యమైన ఇల్లుగా ఉన్నదా? ప్రభు చెప్పిన మాట, అపోస్తలులను పంపిస్తూ యోగ్యమైన ఇంటిలోనే బస చేయండి. బస చేయడానికి కూడా పనికి రాకుండా, బస చేయడానికి ఏంటి, వసతిగా ఉంటే సరిపోదు, కానీ ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి అని చెప్పి మాట చెప్తూ ఉన్నాడు. సో ప్రార్థన అనేది చాలామంది జీవితాల్లో చాలా గొప్ప విషయాలను జరిగించినాయి అని మనందరికీ తెలిసిందే. దానియేలు గ్రంథంలో ఎన్నిసార్లు చేసేవారు దానియేలు గారు ప్రార్థన? 3 సార్లు. ముమ్మార్లు మోకాళ్ళుని ఆయన యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించేవారు.
అని దానియేలు గారి గురించి మనం చదువుకున్నాం. ఇలాగా అపోస్తలులు ఎడతెగక ప్రార్థించేవారు. ఆదిమ అపోస్తలులు రొట్టె విరుచుట యందును, అలాగే సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అన్సీజింగ్ ప్రేయర్స్ అనేవి కంటిన్యూగా ప్రేయర్ చేస్తూనే ఉండేవాళ్ళు. సో ఒక ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి ఏ ప్రేయర్ హౌస్. ప్రార్థనా గృహముగా తప్పక ఉండాలి. ప్రార్థించే వారు ప్రార్థనా యోధులై ఉండాలి. అబ్రహాము తన ఇంటిలో పనిచేసే ఎలియాజరుకు కూడా నేర్పించింది ఏంటయ్యా అంటే, నీకు దేవుడు తోడై ఉండాలంటే ప్రార్థన కావాలి అని చెప్పాడు. తన ఇంట పనిచేసే దాసులకు కూడా ప్రార్థన నేర్పించాడు అబ్రహాం. అంటే ప్రార్థనా వీరుడు అని అబ్రహాంకు అందుకే కదా పేరు వచ్చింది. సో ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుని కూడా ఎందుకు అలక్ష్యం చేస్తున్నామో మన గృహాల్లో అర్థం కావటం లేదు. సో ద ఫస్ట్ పాయింట్ అది ప్రార్థనా గృహముగా ఉండాలి. అలాంటి గృహాల్లోకి సాతాను కాపురం ఉండటం కాదు కదా, లోపల అడుగు పెట్టడానికి కూడా భయపడతాడు అని చెప్పి చాలా గృహాలు మనకు తెలిసి ఉన్నాయి, ప్రూవ్ చేసినాయి. రెండవదిగా మొదటిగా ప్రార్థనా గృహముగా ఉండాలని చెప్పుకున్నాము. రెండవదిగా ఆ గృహములో దేవుని వాక్యము ఉచ్చరింపబడాలి, లేక దేవుని వాక్యము అనుదినము మాట్లాడుతూ ఉండాలి. మనం చేస్తున్నామా ఇది? అనుదినము వాక్యాన్ని మన పిల్లలతోనూ, లేక మనము మనతోనూ, లేక మనము మన తోటి వారితోనూ మన ఇంట్లో వాక్యం ద్వారా మాట్లాడటం, వాక్యంతో మాట్లాడటం ఉందా మన ఇళ్లలో ఉందా ప్రియులారా? కీర్తనాకారుడు మాట అంటున్నాడు, ఆ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 97వ వచనం చూద్దాం. 119వ కీర్తన 97వ వచనాన్ని గమనిద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. అంటే ద హోల్ డే అంటే దినమంతా కూడా మెడిటేట్ చేస్తూ ఉన్నాడట ఎజ్రా గారు. ధర్మశాస్త్రం ముందు ఆల్రెడీ ఆయన ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అయినప్పటికీ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడట. నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుకొనుచున్నాను. మనం చేస్తున్నామా? ధ్యానిస్తున్నామా? ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటి? ద్వితీయోపదేశ కాండంలో ఏమని చెప్పాడు? 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోండి. ఏమని చెప్పాడు? నీవు ఇంట కూర్చుండునప్పుడు, 11వ అధ్యాయము 19వ వచనం, ద్వితీయోపదేశ కాండం. నీవు ఇంట కూర్చుండినప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పుతున్నామా? మనం మన పిల్లలకు నేర్పుచున్నామా? మనం మాట్లాడుతున్నామా? కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇన్ ఎవ్రీ ఇన్స్టెన్స్ దేర్ మస్ట్ బి ఏ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము మనతో మమేకమైపోవాలి, కంప్లీట్గా మనలో ఒక పాట అయిపోవాలి వాక్యము. నోరు తెరిచిన మనం మాట్లాడితే వాక్యమే అయి ఉండాలి. చూడండి, మనం లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని రాయవలెను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చినని ప్రమాణం చేసిన దేశమును మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత వరకు విస్తరించును. ఇక్కడ ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట అయినప్పటికీ కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము ఇంట్లో మాట్లాడటమే కాకుండా మన పిల్లలకు నేర్పి వాటిని వాళ్ళు రిసైట్ అంటే బట్టి పట్టి వాటిని మాట్లాడేటట్టుగా చేయగలగాలి. మనం చేస్తున్నామా? మన గృహాల్లో దేవుని వాక్యానికి అసలు అంత విలువ ఇస్తున్నామా? పాఠాలు చదవండి అని పిల్లలకి మనం బాగా రోజు ర్యాంకుల కోసం చెప్తూ ఉంటాం.
నీకు అంత ర్యాంక్ రావాలి, ఇంత ర్యాంక్ రావాలి అని చెప్తుంటాము. కానీ అదే స్థాయిలో వాక్యం చదవమని చెప్తున్నామా లేదా? ఏమండి, చెప్తున్నామా? చెప్పట్లేదు. ఎందుకంటే మనము ఈ లోక జ్ఞానమే గొప్పదనుకుంటున్నాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగానున్నది. ఈ లోక జ్ఞానం ఇక్కడ పని చేసుకోవడానికి పనికొస్తుందేమో కానీ, బట్ దట్ ఈస్ ఆల్సో ద టాలెంట్ విచ్ వాజ్ గివెన్ బై ద గాడ్ ఓన్లీ. అది దేవుడు సృష్టించినదే. సో దేవుని జ్ఞానము గొప్పది. ఆ జ్ఞానం నేర్చుకోవడానికి మనం ఎంత మనసు పెట్టినా, ఎంత సమయం పెట్టినా ఒక్కసారి మనకు అవగతం కాకపోవచ్చు. కానీ మనము ఈ లోక జ్ఞానం నేర్చుకోవడానికి పిల్లలను ఎంతో బలవంతం చేస్తూ ఉంటాము. బట్ వాట్ అబౌట్ ద గాడ్స్ నాలెడ్జ్? దేవుని యొక్క జ్ఞానము నేర్చుకోమని మనం చెప్పలేకపోతూ ఉన్నాం. సో దివారాత్రము ధ్యానించేవారుగా ఆ ఇంట్లో వాక్యము కనుక ఉంటే అది యోగ్యమైన గృహముగా పిలువబడుతుంది. మరియు సాతాను దేనికి భయపడతాడు ముఖ్యంగా చెప్పండి? సాతాను దేనికి భయపడతాడు చెప్పండి ముఖ్యంగా? ప్రార్థనకు భయపడతాడు. సాతాను దేనికి భయపడతాడు? ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాక్యానికి భయపడతాడు. క్రీస్తుని కూడా ఎదుర్కొని ఆయన క్రీస్తుకు కూడా ప్రలోభ పెట్టాలని చూశాడు. యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన దేవదూతలతో కలిసి పైకి దేవుని దగ్గరికి, తండ్రి అయిన దేవుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. అంటే అన్ని ప్రదేశాలకు వెళ్ళే యాక్సెస్ ఉంది. ఆయన ఎవరికీ భయపడట్లేదు, కానీ వాక్యానికి మాత్రము భయపడతాడు. ఆ వాక్యం అనే ఖడ్గముతోనే ప్రభు అయిన క్రీస్తు సాతానును ఎదుర్కొన్నాడు. సో వాక్యము ఈజ్ ఈక్వల్ టు సమాధానము. ద ఆన్సర్ విచ్ వీ హ్యావ్ దట్ కెన్ డిఫెండ్ ద సాటన్. సాతానుని ఎదిరించాలి అంటే సమాధానమైన వాక్యము అనే ఖడ్గము మన దగ్గర ఉండాలి. వాక్యం ఇలా చెప్పలేదు కదా, వాక్యం ఇలా ఉంది కదా, వాక్యం అలా ఉంది కదా అని. సో వాక్యం ద్వారా మన ఇంట్లో మాటలు ఎప్పుడైతే జరుగుతాయో, ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూ ఉంటామో, దెన్ ఆ ఇల్లు యోగ్యమైన గృహముగా మారి సాతాను కాపురం ఉండే స్థలముగా ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు. నెక్స్ట్ మూడవదిగా ద థర్డ్ పాయింట్, ఇంటిలోని వారందరూ కూడా ప్రభువును లేక దేవుణ్ణి సేవించాలి. ఎవ్రీబడి మస్ట్ సర్వ్ గాడ్. గృహంలోని వారంతా కూడా దేవుణ్ణి సేవించాలి. ఇంటిలోని వారంతా దేవుణ్ణి సేవించాలి అనగానే మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి. ఎవరా వ్యక్తి? యెహోషువ. వెరీ గుడ్ సిస్టర్, యెహోషువ. ఏమన్నాడు ఆయన? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అది మనము ఆ వర్డ్ చదివినప్పుడు భలే ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంతవరకు చదివితే కాదు, దాని ముందు చదవండి. అది పూర్తిగా చదివితే మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. నది అవతలున్న దేవతనో మీ చావు మీరు చావండి, నేను మాత్రం యెహోవాను సేవిస్తాను అన్నట్టుంటుంది అక్కడ. అంటే యాక్చువల్గా అలా ఉంటుంది, కానీ వినడానికి మనం కరెక్ట్గా చదివితే అలా ఉంటుంది. మీ చావు మీరు చావండి, నేను మాత్రం, మీరు ఎటన్నా పోండి, నేను మాత్రము నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. చదువుదాం అన్నమాట. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. ఐ థింక్ లాస్ట్ చాప్టర్ అనుకుంటా. 24వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనము గమనిద్దాం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఆప్షన్స్ కూడా యెహోషువ గారే ఇచ్చేస్తున్నాడు. నది అద్దరిని అంటే నది అవతల, అంటే ఏ నది అవతల? అది ఏ నది అవతల? యూఫ్రటిస్ నది. నది అవతల అబ్రహాము నివసించిన ప్రదేశంలో విగ్రహారాధన ఉండేదా లేదా? సో ఆ దేవతలను పూజిస్తారా? అమోరీయులు అంటే ఎవరు?
అమోరీయుల దేవతల్ని పూజిస్తారా? మీ ఇష్టం, ద చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్తూనే మీరెవరినైనా సేవించండి, నేను మాత్రము ఎవరిని సేవిస్తానంటే యెహోవాను సేవిస్తాను. అది ఏ వ్యక్తి చెప్తున్నాడో గమనించండి. చూసారా మీరు ఎన్ని యుద్ధాలు చేసి ఎన్ని రకాలైన క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఆయన ప్రతి యుద్ధానికి ముందు దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థనల ద్వారా జయాలను పొందుకొని అవి కళ్ళారా చూసిన వ్యక్తి ఇంకా ఎవరిని సేవిస్తారు అంటే ఈయనకి నమ్మకం కలిగింది కానీ మిగిలిన వారికి నమ్మకం కలగలేదు. ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈ ప్రశ్న చెప్పండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు దేవుడు దాటిన వారందరూ కూడా యెహోవా చేసిన అద్భుత కార్యాన్ని చూసి నమ్మారా, నమ్మలేదా? నమ్మారు. నమ్మలేదు. అందరూ నమ్మలేదు. చూద్దాం ఆ మాట. యూదా గ్రంథం చూద్దాం. చూడండి, యూదా రాసిన పత్రిక ప్రకటన ముందుంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ఉన్నది 1వ అధ్యాయం కదా, 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని గమనిద్దాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయకూర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. చాలా అంటే అర్థం ఏంటి? తర్వాత నాశనం చేయబడిన వారు ఎవరు? నమ్మని వారే కదా. అంత అద్భుత కార్యము జరిగినప్పటికీ కూడా, దాని గుండా పాస్ అయినప్పటికీ కూడా నమ్మని వారు ఉన్నారు. అంటే చూడండి ఎంత గొప్ప విషయం. ఆ నమ్మని వారే తర్వాత దేవుడు నశింపజేశాడు అని చెప్పి యూదా గారు ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. సో మానవుని నైజం ఏంటంటే అద్భుత కార్యం జరిగినప్పుడు తప్పట్లు కొడతారు కానీ అందులో సగం మందే మిగిలిన వారందరూ కూడా వెనుకున్న వాళ్ళు ఎందుకు జరిగిందో ఏమో అని అంత అద్భుత కార్యాన్ని చూసి కళ్ళారా ఐగుప్తు నుంచి దేవుడు ఇంతమందిని తీసుకొని వస్తే, అరే ఐగుప్తులో ఎంత కష్టపడే వాళ్ళము దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇర్మియా గ్రంథంలో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పాడు? ఐగుప్తును ఇనప కొలిమి ఐరన్ ఫర్నెస్, అంత ఐరన్ ఫర్నెస్ లాంటి ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వస్తే, ఐగుప్తులో మీకు ఏమైనా సేఫ్టీ ఉందా? ఒక మాట చెప్పండి. ఫ్రీడమ్ ఉందా? సేఫ్టీ తర్వాత సంగతి. ఫ్రీడమ్ ఉందా? ఫ్రీడమ్ లేదు, స్వతంత్రం లేదు. కడుపును పుట్టిన బిడ్డలను చంపేస్తున్నారు, మగపిల్లల్ని చంపేస్తున్నారు, బానిసలుగా చూస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, రకరకాల పట్టణాలను కట్టిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి నుంచి వాళ్ళందరినీ ఐగుప్తును దాటించి ఎంతో కఠినమైన ఫరో హృదయాన్ని మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అనే దాకా దేవుడు వాళ్ళని ఉంచి అక్కడి నుంచి తన బాహుబలం చేత తీసుకొస్తూ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆ అద్భుత కార్యానికే సగం జనాలు అందరికీ తెలిసిపోవాలి దేవుడు ఇంత అద్భుత కార్యం మన కొరకు చేస్తున్నాడు. అయినను కానీ నమ్మలేని వారు ఉన్నారు అని అంటున్నాడు. అలా నమ్మని వారు ఉన్నారు. అలాంటి నమ్మని వారిని తర్వాత నాశనం చేశాడు దేవుడు అని చెప్పి రాయబడు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, మనము ఎన్ని యుద్ధాలు చూసిన యెహోషువ గారు కూడా ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూసారా. యెహోషువ గారు కూడా ఎంత చక్కని మాట చెప్తుంది. ఎందుకంటే యెహోషువ గారికి ఇవ్వబడిన పెద్ద టాస్క్ ఏంటయ్యా అంటే, యెహోషువ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ మోషే తర్వాత నన్ను ఎన్నుకొని దేవుడు వీళ్ళను కనానికి నడిపించే బాధ్యత నాకు అప్పగిస్తాడు అనేది యెహోషువకు తెలుసు అంటారా? చిన్న సిగ్నల్ అన్నా తెలుసా యెహోషువ గారికి? తెలుసా లేదండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ చర్చెస్లో మీరు వెళ్ళే సంఘాలలో రేపు రాబోయే ఆదివారము అరుణా సిస్టర్ గారి చేత వాక్యం చెప్పించాలను, లేక ఒక ప్రత్యేకమైన పాటను పాడించాలను చెప్పకుండా సడన్గా అక్కడికి వెళ్ళాక చెప్తే ఎలా ఉంటుంది పరిస్థితి?
సడన్గా అక్కడికి వెళ్ళాక చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ముందు చెప్తే ఏం చేస్తాం మనం? సిద్ధపడతాము. సిద్ధపాటు ఇలాంటివి ఏమి లేవు. మోషే గారి తర్వాత డైరెక్ట్గా యెహోషువ గారే, నువ్వు వెళ్ళి ఆయనకి ఇచ్చేయి అనగానే యెహోషువను పిలిచాడు. ఆయన పేరు మార్చాడు. నువ్వు హోషే అయితే నువ్వు యెహోషువ అని పిలువబడతావు అన్నాడు. నా తర్వాత నువ్వే నడిపించాలన్నాడు. అన్ని లక్షల మందిని మోషే గారు అంత నమ్మకంగా సహనంగా నడిపించుకొస్తే ఇక ఈయన ఇక్కడి నుంచి కనానులోకి తీసుకెళ్ళాలి అంటే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చిన విధానం ఒకటైతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే విధానం మరి భయంకరమైనది. ఏంటంటే అందరినీ జయించాలి. జయిస్తూ ఆ రాజ్యాలను అక్కడ ఆక్రమించుకుంటూ ఆ స్థలాలను దేవుడు చెప్పినట్టు ఒక గోత్రానికి ఇవ్వాలి. ఇదిగో ఈ స్థలాన్ని ఈ రోజున జయించాం, ఈ గోత్రం వారు తీసుకోండి. ఈ స్థలాన్ని ఇక్కడ జయించాం, మీ గోత్రం వారు తీసుకోండి అని వాళ్ళని పంచాలి ఈక్వల్గా. సో ఇంత పెద్ద టాస్క్ ఆయన నెత్తి మీద ఉంది అంటే ఆయన ఎన్నుకున్న సాధనం ఏంటి? వాట్ వాజ్ ద ఇన్స్ట్రుమెంట్ హీ హాజ్ సెలెక్టెడ్ వాజ్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రార్థన, దేవుణ్ణి సేవించటం. దేవుణ్ణి అనుదినము సేవించేవారుగా ఉంటే ఆ గృహాలు యోగ్యమైనవిగా ఉంటాయి. యోగ్యమైన గృహాల్లో సాతాను రావడానికి ఎప్పుడు సాహసము చేయడు ప్రియులారా. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. ఎవ్రీబడి మస్ట్ సర్వ్ గాడ్. దేవుణ్ణి సేవించాలి, సేవించేవారుగా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకొని ముందుకెళదాం. 7వ అధ్యాయము 29వ వచనం. ఇది మోస్ట్ ఓన్లీ దావీదు గారు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించును. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూసారా? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టు. నిత్యము నీ సన్నిధిలో ఉంటే ఏం చేస్తాం? దేవుణ్ణి సేవిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో నిత్యము ఉండే భాగ్యము ఎంతమందికి ఉంటుంది? 23వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది కదా. ఏ మాట అది? చిరకాలం యెహోవా మందిరంలోనే చిరకాలము యెహోవా మందిరములో ఉండాలనే ఆ ఆకాంక్ష చూసారా? అందుకే వారంతా గొప్ప భక్తులని పిలువబడ్డారు. దేవుని సన్నిధిలో మేము సదాకాలం ఉండాలి అంటే అదొక లాంగ్ విష్. ఎప్పుడో తీరని కోరిక అంటారు చూసారా? అంత భయంకరమైన కోరికతో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా నీ వడిలో ఉన్నట్టుగా నీ అరచేతుల్లో ఎంతో సురక్షితంగా మేము ఉంటామని. నా కుటుంబం అంతా కూడా అలా ఉండాలి. నా కుటుంబం అంతా కూడా, నేనొక్కడనే కాదు, అక్కడ రాయబడింది, నేనొక్కడనే సురక్షితంగా ఉండాలని దావీదు అనుకోలేదు. ఎవరెవరు ఉండాలనుకున్నాడు? నా కుటుంబము నిత్యము. కుటుంబము, ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడినదై దేవుని సన్నిధిలో అనుదినము ఉండేవారంగా ఉండాలి. అలా ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాడు దావీదు గారు. సో గృహము యోగ్యకరమైనదిగా ఉండాలి అని అంటే గృహములో ఉన్న వారంతా కూడా దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. 4వది, ద 4th పాయింట్, 4వ పాయింట్, యోగ్యమైన గృహముగా ఉండాలంటే దట్ మస్ట్ బి ఎ హౌస్ ఆఫ్ ఆఫరింగ్. ఇచ్చే గృహముగా ఉండాలి. ఇచ్చే గృహము అని అంటే మనకు ఇవ్వటము అనగానే మన 10వ వంతు ఇవ్వటము లేక ఉన్నదంతా ఇవ్వటమా, ఇవన్నీ మాట్లాడితే అనేక విషయాలు మాట్లాడాలి కనుక వస్తే పేద విధవరాలు ఇచ్చిన దాన్ని దేవుడు ఎక్కువగా లక్ష్య పెట్టాడు అన్నది మనం చదువుకున్నాం లూకాసు వార్తలో. అవునా? ఏమిచ్చింది ఆమె పేద విధవరాలు? 2 కాసులు అండి. 2 కాసులు ఇచ్చిందా? 2 కాసులు ఇచ్చిందా లేకపోతే ఏమిచ్చింది? తనకున్నదంతే. వెరీ గుడ్. అది సంఖ్య కాదు అక్కడ మనం చూడాల్సింది. లోకం ఎప్పుడు మనం ఏమిచ్చామో చూస్తుంది, దేవుడు ఎప్పుడు మనం ఎందుకు ఇచ్చామో చూస్తాడు దేవుడు. లోకం ఎప్పుడు నువ్వు ఏమిచ్చావో
చూస్తారు. ఉన్నదంతా ఇవ్వటము, కంప్లీట్ ఆఫరింగ్. విధవరాలు, పేద విధవరాలు అనుకుందాం, మొత్తం ఇచ్చేస్తే తనకెట్లా అనుకుంటే, ఎస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బి, గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు మీ. దేవుడు అన్నీ ఇవ్వబోతున్నాడు నాకని, అంటే ఉన్నదంతా తీసి ఆవిడ ఇచ్చింది. సో ఇచ్చే గుణం అనేది ప్రతి క్రైస్తవ గృహంలో ఉండాలి. ఈ గృహానికి వెళితే అట్లీస్ట్ నాకు తినడానికి ఆహారమైన దొరుకుతుంది, తాగడానికి నీళ్ళైనా దొరుకుతాయి, ఇది క్రైస్తవ గృహము, యోగ్యమైన గృహము అని ఒక స్టాంప్ కనపడాలి అనంటే, ఒక సింబల్ కనపడాలి అనంటే ఏముండాలి అనంటే ఇచ్చే గుణము అనేది ఆ ఇంటిలో వారందరికీ ఉండాలి. ఇచ్చే గుణం అనేది అందరికీ ఉండాలి. ఒక రాజుగారట ఒక వడ్రంగి పనివాడిని తన దగ్గర ఉంచుకున్నాడట. ఆ వడ్రంగి పనివాడు ఆ రాజుగారికి ఎన్నో రకాలైన ఇళ్ళు, ఎన్నో రకాలైన భవంతులు, అందులో కావాల్సిన చెక్క పని అంతా కూడా చేసి పెట్టాడట. చేసి పెట్టి తన చివరి స్థితికి వచ్చేటప్పటికి, ఇక నేను పని చేయలేను రాజుగారు, నేను ఇక నా చేతులు అలాగే కనుచూపు అంతా మందగించింది, నేను ఇక పని చేయలేను, మీ దగ్గర సెలవు తీసుకుంటాను అని చెప్తే రాజుగారు అన్నారట, సరే ఎటు వెళుదువులే, వెళ్ళిపోతున్నావు కాబట్టి చివరిగా ఒక గృహం, ఒక ఇల్లు కట్టు నాకు, ఈ ఇల్లు కట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోదువు అని చెప్పాడట. సరే అని చెప్తే ఆ రాజుగారి కోసము ఈయన ఒక భవంతిని చక్కగా చెక్కతో హౌస్ మంచిగా కట్టించాడంట. ఇచ్చి ఇక రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు రాజుగారు అన్నారట, ఈ గృహం ఎవరి కోసమో కాదు, నీ కోసమే నేను కట్టించాను, నువ్వే ఉంచుకో అన్నాడట. ఇచ్చే గుణము ఎవరికి ఉంది అంటే రాజుగారికి ఉంది. కానీ ఈయనేమనుకున్నాడంటే, వడ్రంగి పని అయిన కార్పెంటరు ఆయన మనసులో అనుకున్నాడట, అబ్బా ఈ ఇల్లు నాకే గనక ఇస్తాడని తెలిసినట్టు ఇంకా శ్రద్ధగా చేసేవాడిని అని అనుకున్నాడట. అంటే ఎంతవరకు చేయాలో అంతే చేశాడు, కానీ తన పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టకుండా శ్రద్ధగా చేయలేదు. సో ఇక్కడ దేవునికి ఇచ్చే విషయంలోనూ కూడా మనము పూర్తి శ్రద్ధతోనూ పూర్తి విశ్వాసంతోనూ ఇవ్వకుండా మనము కొంత లేకపోతే ఎంతో కొంత అన్నట్లుగా ఉంటాము. కానీ ఈ పేద విధవరాల విషయంలో మనం కనుక చూసినట్లయితే తనకున్నదంతా దేవునికి ఇవ్వడానికి సిద్ధపడింది. మనము ఇవ్వడానికి ఇచ్చేవారముగా ఉంటే ఆ ఇల్లు చాలా యోగ్యకరమైన గృహముగా ఉంటుంది. పిల్లలకు కూడా చిన్నతనము నుంచే ఈ 3 విషయాలను మనం నూరిపోస్తూ, ఈ 4 విషయాలను మనం నూరిపోస్తూ ఉండాలి. మొట్టమొదటిగా ఏమని చెప్పాము చెప్పండి? ద ఫస్ట్ వన్, యోగ్యమైన గృహముగా ఉండాలంటే మొదట ఎలా ఉండాలి ఆ ఇల్లు? ప్రార్థనా గృహముగా ఉండాలి అని చెప్పాము. రెండవది దేవుని వాక్యము అనుదినము మాట్లాడుతుంటారు, దేవుని వాక్యము అనుదినము ఉచ్చరింపబడాలి. మూడవదిగా గృహంలోని వారంతా కూడా దేవుణ్ణి సేవించాలి. నాలుగవది ఇచ్చే గుణము, హౌస్ ఆఫ్ దేవునికి ఇచ్చేవారంగా మనము ఉండాలి, ఆ గృహం ఉండాలి. అలాగే ఈ 4 చిన్నపిల్లల నుంచి ఎదిగే క్రమంలోనే గృహ కూడికలు, కృతజ్ఞత కూడికలు, లేకపోతే దేవునికి ఇచ్చే కృతజ్ఞత, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు మనము నేర్పుతూ పెంచాలి. సో అప్పుడు వాళ్ళు రేపు ఫ్యూచర్లో కట్టుకుపోయే గృహాలు కూడా ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల దెన్ దట్ హౌస్ విల్ ఆల్సో బి బ్లెస్డ్ బై ద గాడ్. ఆ గృహం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి యోగ్యమైన గృహముగా మారుతుంది. సో 4వదిగా మనము ఇచ్చే గృహముగా ఉండాలి అనుకున్నాం. లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 5th పాయింట్ ఏంటి? యోగ్యమైన గృహముగా ఉండాలి అనంటే ఏముండాలి ఆ ఇంటిలో అనంటే, ద లాస్ట్ పాయింట్, 5th పాయింట్ ఏంటంటే దేవుని మందసం ఉండాలి. ఏంటి దేవుని మందసము? దేవుని మందసం అంటే ఏంటి? నిబంధన మందసము అనగానే మనం చదువుకున్నాం, సాక్ష్యపు మందసము, నిబంధన మందసము, దేవుని మందసము, ఇలా అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. సో యోగ్యమైన గృహముగా ఉండాలంటే దేవుని మందసము మన గృహములో ఉండాలి.
దేవుని మందసం మన గృహములో ఉండాలి. దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయి ప్రియులారా? దేవుని శాస్త్రం, దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయి? దేవుని ఆజ్ఞలు గల శాస్త్రం, ఇంకా అహరోను చిగురిచ్చిన కర్ర. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్పండి. ఒక అరుణ సిస్టర్ చెప్తున్నారు, మిగిలిన వారు ఎవరు చెప్పట్లేదు. వింటలేదా లేకపోతే వినడం లేదా? దేవుని మందసంలో ఏమేమి ఉన్నాయి? ఆజ్ఞల పలకలు, అహరోను కర్ర, మన్నా గల పాత్ర, మన్నా కలిగిన పాత్ర. ఈ 3 నిబంధన మందసంలో ఉన్నాయి అని చెప్పి మనకి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనము ప్రకారం తెలుస్తుంది. అయితే ఇందులో దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు అనంటే ధర్మశాస్త్రమేనా? ధర్మశాస్త్రము అంటే తను ఎన్నుకున్న జనాల మధ్య దేవుని ధర్మశాస్త్రము అంటే ఎవరు అంటే నథింగ్ బట్ ఎవరు? క్రీస్తే. ధర్మశాస్త్రాన్ని తనలో ఉంచుకున్నది ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. కీర్తనకారుడు చక్కని మాట చెప్తున్నాడు, చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలను చూద్దాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ధర్మశాస్త్రం ఎక్కడుంది? ప్రభు అయిన క్రీస్తు ఆంతర్యములో ఉన్నది. అంటే ధర్మశాస్త్రము తనలో ఉంచుకున్నవాడు అనంటే ప్రభు అయిన క్రీస్తే. ఎవరిని గూర్చి రాయబడి ఉన్నదో ఆ పుస్తకపు చుట్టలో నా గురించి రాయబడి ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నా ఆంతర్యములో ఉన్నది. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తనలో ఉంచుకున్నది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. సో నిబంధన మందసంలో ఉన్న ధర్మశాస్త్ర రాతి పలకలు కాగా మన్నాను గనుక తీసుకుంటే, మన్నా దేనికి గుర్తుగా, దేనికి సాదృశ్యంగా కనపడుతుంది ప్రియులారా? మన్నా జీవాహారము. జీవాహారం ఎవరు? జీవాహారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జీవాహారం, జీవమును జీవాహారమును నేనే అని చెప్తూ ఉన్నాడు. మన్నా కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత మన్నా కొంతకాలం తర్వాత ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దేవుడు ఒక పాత్రలో పట్టుకొని అది తీసుకెళ్ళి నిబంధన మందసంలో దగ్గర ఉంచండి అని చెప్పాడు. సో ఈ మన్నా అనేది వారిని ఆ అరణ్య ప్రాంతంలో పోషించిన అద్భుతమైన దేవుని ద్వారా ఇయ్యబడిన పదార్థము. సో ఇది జీవాహారము. వారిని జీవింపజేసింది. అరణ్యంలో ఏ ఆహారము దొరకని చోట వారిని జీవింపచేసింది. సో జీవము, జీవాహారమైన ప్రభు అయిన క్రీస్తును మన్నా సూచిస్తుంది. అహరోను చేతికర్ర అహరోను చేతికర్ర దేనిని సూచిస్తుంది అనంటే ప్రధాన యాజకుడిని సూచిస్తుంది. ప్రధాన యాజకుడు ఎవరు ప్రియులారా? ప్రధాన యాజకుడు ఎవరు? మనకున్న ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సో నిబంధన మందసములో ఉన్న ప్రతిదీ ప్రభు అయిన క్రీస్తును సూచిస్తూ ఉంది. నిబంధన మందసము మీ ఇంట్లో ఉంటే ఎవరున్నట్టు? క్రీస్తు. ఇంటిలో మందసం ఉందా అంటే మీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడా లేడా? అక్కడ ప్లేస్ ఉందా లేదా? మీ ఇంట్లో ప్లేస్ ఉందా లేదా? పుస్తకాలకు ప్రదేశం ఉంది, టీవీలకు ప్రదేశం ఉంది, సోఫాలకు ప్రదేశం ఉంది, రకరకాల వస్తువులకు ప్రదేశం ఉంది. క్రీస్తునకు చోటుందా? క్రీస్తునకు ప్రదేశం ఉన్నదా? ఆయన మందసము ఉండాలి ప్రతి ఇంట్లో.
మందసం ఎన్ని అద్భుతాలు చేసిందో తెలుసు కదా మీకు. మందసాన్ని పట్టుకొని వెళితే యోర్దాను నదిలో నీళ్లు ఏకరాశిగా నిలబడినాయట. ఎర్ర సముద్రం తర్వాత యెహోషువ గారు వీరిని నడిపిస్తూ యోర్దాను నదిన వాళ్ళు యాజకులు ఆ యొక్క మందసాన్ని పట్టుకున్నప్పుడు బాగా హెవీ స్ట్రీమ్ వస్తుంది, కానీ మందసానికి ఎదురుగా చూసేటప్పటికి నీళ్లు ఏకరాశిగా నిలబడితే వీళ్ళందరూ కూడా దాటి వెళ్ళిపోయారట యోర్దాను. మరియు ఈ యొక్క మందసము ఓబేదోదేము అనే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఏ విధంగా మారిందని రాయబడి ఉంది? ఆశీర్వదింపబడినది. అంటే నిబంధన మందసం మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. క్రీస్తు మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. దావీదు తన కొరకు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో మందసానికి ఒక ప్రదేశాన్ని వదిలేట. చూద్దాం అన్నమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మనము ఇల్లు కట్టిస్తున్నాము, దావీదు ఇల్లు కట్టించాడు. మనము ఇంట్లో కాపురం ఉంటున్నాం, దావీదు ఇంట్లో కాపురం ఉంటున్నాడు. కానీ దావీదు మాత్రం మందసానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఏర్పాటు చేస్తున్నామా ఇంట్లో? దేవుని ఉండడానికి స్థలాన్ని మనం ఏర్పాటు చేస్తున్నామా? దేవుడు ఉండగలిగినట్లుగా యోగ్యకరమైన గృహముగా ఉంటుందా? ఆ ప్లేస్లో యోగ్యం కాని వాటినన్నిటిని మనం ఉంచుకొని క్రీస్తును బయటకు వెళ్ళగొడుతూ ఉన్నామా? గమనించాలి పిల్ల. దావీదు సైతము తన గృహంలో మందసాన్ని ఉంచుకున్నాడు అంటే ఎంత ఆశీర్వదింపబడిన గృహము అవుతుంది తెలుసా? బెత్షెమెషు వారు పొలంలో పనిచేసుకుంటుంటే మందసాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారట. చూద్దాం అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. బెత్లెహేము వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడదు. దానిని చూచి వారు సంతోషించిరి. ఎందుకు సంతోషించారట అంటే అప్పుడు ఫిలిష్తీయులు ఆ యొక్క దీనిని పట్టుకుని వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుందంటే మందసము దాన్ని ఎంతో సంతోషపడ్డారు. మందసము అనగా దేవుడే. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ మందసము పైన ఒక మెర్సీ సీట్ ఉంటుంది, కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠము దేన్ని సూచిస్తుందంటే యాజకుడు బలిచ్చి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు రాబో కాలములో ప్రభు అయిన క్రీస్తు తన రక్తమును చిందించి మన కొరకు మన పాపములను కడుగువేసి దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాలుగా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ దేవుని యొద్దకు జతపరచబోతున్నాడు. దేవుణ్ణి దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేయబోతున్నాడు అని చెప్పడానికి ఆ కరుణాపీఠము మనకు ఒక సాదృశ్యంగా కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ మందసము మొత్తము రాబోవు క్రీస్తుకు ఛాయ అని మనము పాత నిబంధన గ్రంథంలో చూసాం. కానీ ఈ యొక్క నిబంధన మందసం అనేది యోషియా గారి కాలం తర్వాత ఆ ప్రస్తావన కనపడలేదు. ఆ ప్రస్తావన నిబంధన మందసం అనే ప్రస్తావన కనపడనే లేదు ప్రియుడు. కానీ ఈ నిబంధన మందసము ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ నిబంధన మందసము ఎక్కడికి? పరలోకము చేరింది అనే మాట ఉంటుంది. చూద్దామా? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం.
మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సు ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇప్పుడు కనుక మనం ఆలోచిస్తే ఈ యొక్క నిబంధన మందస్సము ఏదైతే మోషే గారు కట్టారో, దేవుని మాట విని మందస్సమును కట్టాడో ఆ మందస్సమేనా ఇది అని అంటే అది కాకపోవచ్చు. కానీ మందస్సము అనేది నథింగ్ బట్ రాబోయే క్రీస్తుకు ఛాయ అని, క్రీస్తును వారికి పరిచయం లేక క్రీస్తుని వారు ఎరుగులాగున వాటి యొక్క అంతర్యాలను తెలుసుకునేలాగున అవి ఇవ్వబడినవి వారికి. అవి అక్కడి నుంచి మరుగైపోయినాయి, వారికి అవసరం లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత వాటిని గురించి ప్రస్తావనే లేదు. అందుకనే ఈ సంఘం వారికి ఉత్తరం రాస్తూ, ఈ సంఘం వారి గురించి రాస్తూ దేవుడు అంటున్న మాట ఏంటి? దేవుడు అంటున్న మాట ఏంటి? జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్నది అంటే అర్థం ఏంటి ప్రియులారా? మరుగై ఉన్నది అంటే అర్థం ఏంటి? మరుగై ఉన్నది అంటే అర్థం ఏంటి? కనపడకుండా ఉన్నది. కనపడని ఆ మన్నాను మీకు ఇస్తాను అని ఈ సంఘం వారికి చెప్తున్నాడు. జయించువానికి, జయించువానికి అనంటే సాతాను కాపురం ఉండే స్థలము లేక లోకంలో మీరున్నప్పటికీ మీ విశ్వాసాన్ని విడవని వారిగా ఉన్నట్లయితే, ఎలాగూ ఈ పెరగము సంఘములో ఉన్నవారు ఉన్నారో అలాగే మీ సంఘములో నీకోలాయితుల బోధ ఉంటుంది, బిలాము బోధ కూడా ఉంటుంది. అది బిలాము బోధ ఎట్టిదై ఉంటుంది అంటే అది తిన్నగా ఉండదు, వంకరగా ఉంటుంది. ఆ వంకర బోధలను వినినప్పటికీ, మీరు అలాంటి వారి మధ్య ఉన్నప్పటికీ కూడా మీ విశ్వాసాన్ని జారిపోకుండా ఉంటే జయించిన వారికి నేను మరుగై ఉన్న మన్నానిస్తాను అని అంటున్నాడు. బిలాము బోధలు తిననివి కావు, వంకరవి వైన బోధలు అని చెప్పేసి మనకి ఎక్కడ అర్థమవుతుంది? ఎక్కడ అర్థమవుతుంది అని అంటే అవి తనకు అర్థం కావు, కానీ తను చేసే పనులను అవి నోరు లేని గార్ధబానికి కూడా దేవుడు స్వరమిచ్చాడట. దేవుడు స్వరమిచ్చాడు నువ్వు చేసేది తప్పు అని తెలుసుకోవడానికి, ఆయన చేసేది తప్పు అని తెలియజేయడానికి నోరు లేని గాడిద కూడా మాట్లాడిందట. దుర్నీతి వలన వచ్చు బహుమానాన్ని, అంటే అతను అవినీతి చేయడానికో లేకపోతే దేవునికి ఇష్టం కాని పని చేస్తే వచ్చే డబ్బును ఆశించి ఈయన ప్రకటించడానికి వెళ్తున్నాడు. కాబట్టి అది బిలాము బోధ. అంటే దేవునికి ఇష్టం లేని మార్గములో నడుచుట బిలాము బోధ, బిలాము మార్గం. ఈ మాటను పేతురు గారు కూడా తన పత్రికలో రాశారు. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూస్తాం. 15 నుంచి 17 వచనాలు చూస్తాం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పో మేఘంనే ఉన్నారు. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘంనే ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి, ఎలాంటి వారి కోసము గాఢాంధకారం భద్రం చేయబడిందట. ఎలాంటి వారి కోసం అంటే ఈ యొక్క బిలాము బోధలను అనుసరించేవారు, తిన్నని మార్గము కాక వంకర మార్గాల్లో నడిచేవారు, ఆయన చేసిందే కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళేవారు. ఆయన దుర్నీతి వలన వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. అలాగే ఆయన చేసిన క్రియను బట్టి గాడిద మాట్లాడి ఆయన యొక్క వెర్రితనం, అదే ఆయన యొక్క ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది అని చెప్పి రాయబడి ఉంది. ఇది పేతురు గారు మనకి క్లియర్గా అర్థమయ్యేటట్లు రాశారు. అదే యూదా రాసిన పత్రికలోనూ కూడా యూదా కూడా ఒక మాట రాశాడు. చూద్దాం. 1వ అధ్యాయము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనాన్ని గమనిద్దాం. వారు చదవండి.
అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఏంటంటే వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము నడిచిన దారి రాంగు అని వాళ్ళకి తెలిసినప్పటికీ ఆ దారిలోనే ఆతురముగా పరిగెత్తారట. కయ్యూను నడిచిన మార్గం అని అంటే దేవుణ్ణి రంజింప చేయలేని మనస్సు కయ్యూనుది. అతని అర్పణలోనూ అతని యొక్క మనస్సులోనూ దేవుని గురించిన భక్తి కానీ, శ్రద్ధ కానీ, భయము కానీ లేకుండా ఉంది. అలాంటి వారి కోసం గాఢాంధకారం సిద్ధం చేయబడి ఉన్నది అని చెప్పి రాయబడి ఉంది పిల్లలు. అలాంటి బిలాము బోధలు ఉన్నప్పటికీ సంఘాలలో నేటి యొక్క సమాజంలో ప్లస్ సాతాను కాపురం ఉండే ఈ లోకంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీ విశ్వాసాన్ని మాత్రము ఎక్కడా చేజార్చుకునేవారుగా ఉండకుండా అంతము వరకు మీరు విశ్వాసంతో ఉంటే మరుగైన మన్నాను మీకు ఇస్తాను అని చెప్తూ అడిషనల్గా దేవుడు ఇస్తున్న మాట ఏంటి అని అంటే, మన్నాను మాత్రమే కాదు, నేను ఒక తెల్ల రాతి పలకను ఒకటి ఇస్తాను. ఆ రాతి పలక మీద నేను నీకు ఒక పేరు పెడతాను. ఆ పేరు తీసుకున్న వానికి తప్ప పక్కవాడికి తెలియదు. ఇప్పుడు మన పేర్లు అందరికీ తెలుసు, కానీ అప్పుడు దేవుడు ఇచ్చిన పేరు, నీకు ఇవ్వబడిన పేరు, ఆయన ఇచ్చిన సాక్ష్యము కేవలం నీకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అది మంచి పేరా, మంచి సాక్ష్యమా అనేదిగా ఉండాలి అనంటే మనము అంతము వరకు విశ్వాసంతో ఉండాలి. మనం ఎన్నుకునే మార్గం ఎలాంటిది అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. అది బిలాము మార్గమా, కయ్యూను నడిచిన మార్గమా అనేది మనము చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా సాతాను కాపురం ఉండే స్థలముగా మారిపోయింది. ఎందుకు అనంటే వాక్యం ఎప్పుడైతే కరువు అవుతుందో సాతాను ఆ ప్లేస్ను ఆక్రమిస్తూ ఉంటాడు. అసత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతాను వచ్చి కాపురం ఉంటూ ఉంటాడు. మన జీవితాల్లో దేవుని పట్ల నిబద్ధత లేక ఒక డిసిప్లిన్ లేని లైఫ్లో ఉంటే సాతాను వచ్చి మనల్ని ఆక్రమించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో అందుకని మనము మన గృహాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా సాతానుకు చోటు ఇవ్వకుండా మన శరీరానికి ఎలాగ మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నామో మన గృహానికి కూడా కవచం ఉండాలి. మన గృహాలు కూడా యోగ్యమైన గృహాలుగా ఉండాలి అని అంటే ఈ 5 పాయింట్స్ మన గృహాల్లో ఎప్పుడూ ఉండాలి. 5 పాయింట్స్ అంటే మొట్టమొదటిది ప్రార్థనా గృహముగా ఉండాలి. అలాగే రెండవది అనుదినము వాక్యాన్ని ఉచ్చరించేదిగాను, అనుదినము వాక్యంతో మాట్లాడే వారముగాను ఉండాలి. మూడవది థర్డ్ వన్ ఏంటి, ఇంటిలోని వారంతా కూడా దేవుని సేవించాలి. నాలుగవదిగా ఇచ్చే గృహముగా ఉండాలి. అది దశమ భాగమైనా సరే లేక దేవునికి ఇచ్చే దేనిలో అయినా కానీ నువ్వు పూర్తి మనసుతో ఇచ్చే, అంగీకారమైన మనసుతో ఇచ్చేవాడుగా ఉండాలి అని చెప్పి నాలుగవది. ఐదవదిగా ఏంటి చెప్పండి, లాస్ట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాము, ఎవరుండాలి మీ ఇంట్లో? మందసం ఉండాలి. దేవుని మందసం అంటే ప్రభు అయిన క్రీస్తు. దేవుని మందసం ఉందా మీ ఇంట్లో? క్రీస్తు ఉన్నాడా మీ ఇంట్లో? ఆయన కొరకు భూలోకంలో ఎక్కడా చోట్లేదు. నక్కలకు ఆకాశ పక్షులకు అన్నిటికీ ప్లేస్ ఉన్నది, కానీ మనుష్య కుమారుడు తలదాచుకున్నట్టు కానీ ప్లేస్ ఏమీ లేదు అని చెప్పి దేవుడు ఆల్రెడీ కోట్ చేశాడు. ఆయన మన హృదయాల్లోనూ మనలోనూ నివసిస్తాడు. సో వాక్యం మన గృహములో కనుక ఉంటే సాతాను ఆ గోడలను కూల్చి బయటకు లోపలికి రాలేడు. యోగ్యమైన గృహముగా పిలువబడుతుంది. అది యోగ్యమైనదైతే దేవుని బిడ్డలని పిలువబడేవారు మీ ఇంటికి రావడానికి ఇష్టపడతారు, బస చేయడానికి ఇష్టపడతారు. వారిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మీ గృహాలకు చెందుతాయి యోగ్యమైనదైతే. బట్ యోగ్యమైనదిగా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా మనము గృహాల్లో ఆచరించే వారముగా ఉండాలి ప్రియులారా. సో ఈ పెర్గము సంఘానికి చెప్పిన మాటలు ఈ రోజున సంఘపు స్థితులకి చాలా చక్కగా మ్యాచ్ అవుతున్నాయి. మన జీవితాలు కూడా నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలను చెప్పినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది ప్రియులారా. సో దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రశస్తమైనటువంటి వర్తమానాన్ని దేవుడు
మనందరితో మాట్లాడి ఉన్నాడు. యోగ్యమైన ఇంటిగా మనం ఉండాలని, మందస్సం కలిగి ఉండాలని, వాక్యం కలిగి ఉండాలని, దేవునికి ఇచ్చేవారంగా ఉండాలని అనేకమైన అంశాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇంకనూ అనేకమైన మంచి ఆత్మీయ వర్తమానాలను దేవుడు పాస్టర్ గారి ద్వారా మనకు అందించలాగున వారి కొరకు మనందరం కూడా ప్రార్థిద్దాం. ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారు చివరిగా ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడిక ముగించుకుందాం.